నమస్తే అండి. నేను సునీతను. ఈరోజు చింతపండుతో పులిహోర పులుసు రెడీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చింతపండండి, సుమారు 100 గ్రాములు ఎండుమిర్చి, పచ్చిమిర్చండి, ఇంగువ, బెల్లం, గల్లుప్పండి రుచికి, పసుపండి, కరివేపాకు కరివేపాకండి. చింతపండుని వేడి నీళ్ళు పోసి ఇలా పులుసు కింద తీసుకున్నానండి. దీన్ని ఒక చిన్న గిన్నెలో వేసుకొని ఇన్‌స్టంట్ చింతపండు పులుసండి ఇది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్ ఉంటే కలిపేసుకోవచ్చు అండి. పోపు కూడా పెట్టుకోవచ్చు. నూనె వేస్తున్నానండి. పసుపండి. మిర్చి అండి చీలికలు చేసుకున్నాను నేను. ఎండుమిర్చినేమో సగం చేసుకున్నానండి. కరివేపాకండి కడిగి పెట్టుకున్నాను. ఉప్పండి మనం కావాల్సినంత వేసుకోవచ్చు. కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. రైస్ అయినా కలుపుకోవచ్చు. ఎక్కువ అవ్వకూడదు. బెల్లం అండి. ఇదంతా స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మరి హైలో పెట్టుకోకూడదండి. ఒక 10 మినిట్స్ పట్టుద్దండి ఇదంతా రెడీ అవ్వడానికి. ఇది స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత అండి కలిగి తిప్పుకోవాలండి. ఇలా తడిగంటుద్ది దేనికి దానికి ఉంటే. నేను మూత పెట్టేసుకుంటున్నానండి. సన్నజాగ మీద ఉడకాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత అండి పులుసు ఇలా దగ్గరికి వచ్చేసిద్ది. సిమ్‌లో పెట్టుకోవాలండి ఫ్లేము. సిమ్‌లో పెట్టుకొని 5 మినిట్స్ అలాగే వదిలేస్తే మధ్య మధ్యలో కలిగి తిప్పుతా ఉండాలండి అడుగంటకుండా. సిమ్‌లో పెట్టుకున్నాం కదండీ! 10 నిమిషాలు అయిపోయింది. ఎగిరిపోయిందండి. పులిహోర పులుసు రెడీ అయిపోయిందండి. ఇదిగోండి నూనెను, పులుసు వేరు వేరు అవుతుందండి. అదే గుర్తు. పులుసు అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకోవటమే. ఇది అది చల్లారిపోయిన తర్వాత అండి గాజు సీసాలో గానీ, స్టీల్ ఈ డబ్బాలో గానీ తడి లేకుండా చూసి పెట్టుకుంటేనండి 2 నెలల కానించి 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఇన్‌స్టంట్‌గా వాడుకోవచ్చు దీన్ని. పులిహోర పులుసు సాయంత్రం చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసుకొని నేనైతేనండి స్టీల్ బాక్స్‌లో పెట్టుకుంటున్నాను స్టోరేజ్ కోసం. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. చక్కగా రైస్ వండుకొని, రైస్‌లో కలుపుకొని, తాలింపు వేసుకుంటేనండి మంచి రుచికరమైన పులిహోర తయారవుద్దండి. నెల వరకు ఉంటుందండి నిల్వ ఇది. తడి స్పూన్ గానీ, తడి ఏమీ పెట్టకూడదండి. ఇన్‌స్టంట్ పులిహోర పులుసు రెడీ అయిందండి. నేను ఈ రైస్ ఇంత క్వాంటిటీ తీసుకున్నానండి. 2 స్పూన్స్ పడుతుందండి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత తాలింపు పోపు పెట్టుకోవడమేనండి. గిన్నెలో నూనె వేసుకున్నానండి. వేడెక్కిన తర్వాత పల్లీలండి. పల్లీలు, శనగపప్పు అండి, సాయిపప్పు అండి, ఆవాలండి, జీలకర్ర అండి, ఎండుమిర్చి కూడా వేసాను. ఆగిపోయిందండి. వేగిపోయినాయి. ఇంగువ వేసుకున్నానండి.
వేగిపోయిందండి. పులిహోరలో వేసుకుంటున్నాను. ఎంతో రుచికరమైన పులిహోర రెడీ అయ్యింది.